ఎపిసోడ్ 1 స్టార్ట్ అవ్వగానే మనకి 1996లో గంగవరం ఫారెస్ట్‌లో ఒక చిన్న పిల్లని చూపిస్తారు. తన పేరు చిన్ని. తను తన అన్నయ్య సత్యతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. సత్య చిన్ని కోసం ఒక చెక్క బొమ్మను చేయిస్తాడు. చిన్ని ఎప్పుడూ ఆ చెక్క బొమ్మతోనే ఆడుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మనకి గ్రామంలో ఒక శవాన్ని చూపిస్తారు. గ్రామంలో ఉండే పూజారి గ్రామస్తులతో మాట్లాడుతూ అడవిలో ఉండే చెట్లన్నీ మీ మీద పగబట్టాయి. ఆ చెట్లే ఇతన్ని చంపేశాయి. అడవి తల్లి కూడా మీ మీద చాలా కోపంగా ఉంది. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదు. అందరినీ చంపేస్తుంది. అడవి తల్లి కోపం నుంచి మీరు తప్పించుకోవాలంటే అడవి తల్లి కోపం నుంచి మీరంతా తప్పించుకొని మళ్ళీ సంతోషంగా బతకాలంటే మీలో ఒకరిని నరబలి ఇవ్వాల్సి ఉంటుందని పూజారి గ్రామస్తులతో చెప్తాడు. పూజారి పూజ చేయడానికి కూర్చొని బలివ్వటానికి చిన్నీని సెలెక్ట్ చేసుకుంటాడు. చిన్నీని సెలెక్ట్ చేసుకోగానే చిన్ని వాళ్ళమ్మ పై ప్రాణాలు పైనే పోయినంత పని అవుతుంది. చిన్ని వాళ్ళమ్మ చిన్నిని బలియొద్దని, కావాలంటే తనని బలివ్వమని అందరిని బతిమలాడుకుంటుంది. గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అయితే గ్రామస్తులంతా చిన్ని వాళ్ళమ్మ ఏడుపుని బాధని పట్టించుకోకుండా పూజారి ఎలా చెప్తే అలా చేయమంటారు. ఆ రోజు రాత్రి బలికి సిద్ధం చేస్తూ ఉంటారు. చిన్ని వాళ్ళమ్మని సత్యాని ఒక రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు. అలా రాత్రి అయిపోతుంది. సత్య వాళ్ళమ్మతో మనం ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకు వెళ్ళాలని చెప్పడంతో వాళ్ళు ఎలాగోలా ఆ రూమ్ లో నుంచి బయటపడతారు. దారి మధ్యలో చిన్ని బొమ్మ పోతుంది. దాంతో సత్య ఆ బొమ్మను తీసుకురావడానికి మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇంతలో చిన్ని వాళ్ళమ్మ చిన్నిని ఒక ట్రాక్టర్లో ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఈ విషయం గ్రామస్తులకు తెలిసి చిన్ని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు సత్య దారి తప్పిపోతాడు. ఎలాగోలా గ్రామస్తులు చిన్ని వాళ్ళ అమ్మను పట్టుకుని మళ్ళీ గ్రామానికి తీసుకొస్తారు. ఇంకోవైపు చిన్ని వాళ్ళమ్మ చిన్నిని తప్పించేసిందని చెప్పి పూజారి కోపంతో చిన్ని బదులుగా ఇంకో పాపను సెలెక్ట్ చేసుకుని బలివ్వటానికి రెడీ చేస్తాడు. ఆ పాపను బతికుండగానే సజీవ దహనం చేస్తాడు. అలాగే కోపంతో చిన్ని వాళ్ళమ్మ గొంతు కోసి చంపేస్తాడు. ఈలోపు సత్య గ్రామానికి తిరిగి వస్తాడు. సత్య అక్కడికి తిరిగి వచ్చే తలకి ఒక చిన్న పాప శవం బూడిదిలా మారి ఉంటుంది. అలాగే తన కళ్ళ ముందే గొంతు కోసి క్రూరంగా చంపేసిన తన తల్లి శవం పడి ఉంటుంది. అది చూసి సత్య గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఆ రోజు రాత్రి గ్రామస్తులంతా నిద్రపోతున్నప్పుడు తన చెల్లిని ఎలాగైతే బతికుండగానే తగలబెట్టారో అలాగే సత్య గ్రామస్తుల ఇళ్ళన్నీ తగలబెట్టేస్తాడు. దాంతో గ్రామస్తులంతా బతికుండగానే కాలి బూడిదైపోతారు. కట్ చేస్తే స్టోరీ కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనకు బృందా అనే అమ్మాయిని చూపిస్తారు. బృందా నిద్ర లేవగానే ఒక టాబ్లెట్ ను వేసుకుంటుంది. బృందాని గమనిస్తే బృందాకి సరిగా నిద్ర కూడా పట్టలేదని, బాగా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతుందని మనకు అర్థం. ఇక బృందా ఫ్యామిలీ విషయానికి వస్తే బృందాకు ఒక చిన్న చెల్లి అలాగే వాళ్ళ అమ్మ ఉంటారు. బృందా టిఫిన్ చేయడానికి వచ్చినప్పుడు బృందా చెల్లి బృందాతో గొడవ పడుతుంది. తర్వాత బృందా చెల్లి టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళడానికి బయటకు వచ్చేసి కొంతమంది అబ్బాయిలతో కలిసి బైక్ పైన వెళ్తుంది. బృందా ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకుంటుంది. కట్ చేస్తే మనకి పోలీస్ స్టేషన్ చూపిస్తారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సారథి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నా మారుతి కార్ ఎప్పుడో పోయింది, ఇంతవరకు దాని గురించి డీటెయిల్స్ నాకేమీ ఇవ్వలేదని మాట్లాడుతూ ఉంటాడు. అయితే సారథి దాని గురించి పెద్దగా రియాక్ట్ అవ్వడు. అప్పుడే అక్కడికి బృందా వస్తుంది. బృందా 2 నెలల క్రితమే ఆ స్టేషన్ లో ఎస్ఐగా జాయిన్ అయింది. బృందా గురించి అక్కడ ఉన్న మిగతా వాళ్ళు మాట్లాడుకుంటూ బృందా ప్రవర్తన ఏంటో చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరితో కలవదో, ఎవరితో మాట్లాడదు, అసలు ఎవరికి అర్థం కాదని మాట్లాడుకుంటూ ఉంటారు. బృందా పోలీస్ స్టేషన్ కి రాగానే తన ల్యాప్టాప్ ముందు కూర్చొని తన చెల్లెలు ఎవరి బైక్ మీద వెళ్ళిందో వాళ్ళ అడ్రస్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు అప్పుడే అక్కడికి ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ చేరుకుంటాడు. సారథి అతనితో మాట్లాడటానికి అక్కడికి వెళ్తాడు. అతని బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఏదో టైం పాస్ చేయడానికి ఉద్యోగం చేస్తున్నట్టుగా ఉంటాడు. అలాగే డబ్బులు సంపాదించుకోవటానికే ఈ ఉద్యోగం అన్నట్టుగా ఉంటుంది అతని బిహేవియర్. కట్ చేస్తే చెరువు పక్కన టాయిలెట్ కు వెళ్తున్న వ్యక్తికి చెరువులో శవం కనిపించడంతో అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. అక్కడికి సారథి వాళ్ళ బాస్ వస్తాడు. అతను ఆ కేసుని పెద్ద సీరియస్ గా తీసుకోడు. అతను ఏదో సమస్య వల్ల చెరువులో దూకి చనిపోయి ఉంటాడులే అని చెప్పి తేలిగ్గా కొట్టిపడేస్తాడు. అయితే సారథికి అలాగ అనిపించదు. కాసేపటి తర్వాత అక్కడికి బృందా చేరుకుంటుంది. బృందా డెడ్ బాడీని పరిశీలించి ఈవినింగ్ ఇంటికి వెళ్లబోయే ముందు సారథితో మాట్లాడుతూ ఇదెందుకో నాకు ఆత్మహత్య అనిపించట్లేదు. ఇంత చిన్న గ్రామంలో ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడే ఉంటుంది. ఎవరో ఇతన్ని కావాలని చంపి గోతంలో పెట్టి చెరువులో పడేసినట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పి సారథితో చెప్తుంది. సారథి కూడా బృందాతో అవునన్నట్లుగా తల ఊపుతాడు. కట్ చేస్తే మనకి ఇంకోవైపు నిద్రపోతున్న బృందాన్ని చూపిస్తారు. నిద్రలో బృందాకి అడవిలో పరిగెత్తుతున్నట్టుగా ఏయో భయంకరమైన పీడకలలు రావడంతో సడన్ గా లేచి నుంచి కూర్చుంటుంది. ఇప్పుడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ బృందా ఎవరో కాదు, చిన్నప్పుడు పారిపోయిన చిన్ని. అసలు చిన్ని ఇక్కడికి వచ్చి బృందాగా ఎలా మారింది అనేది మనకు ముందు తెలుస్తుంది. కట్ చేస్తే తర్వాత రోజు సారథి వాళ్ళ బాస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు.
ఆ డాక్టర్ హంతకుడు ముందుగా ఇతన్ని గుండు కొట్టి అలాగే కత్తితో బాగా పొడిచి పొడిచి చంపేశాడు. దారుణంగా హింస చేసిన తర్వాత ఇతను గోని సంచిలో పెట్టి వేటి కోసం ఇటుకరాళ్ళు కూడా పెట్టి గోని సంచి మూట కట్టి చెరువులో పడేశాడని చెప్తాడు. ఖచ్చితంగా బృంద ఎలా చెప్పిందో డాక్టర్ కూడా అలాగే చెప్పడంతో సారథి షాక్ అవుతాడు. తర్వాత డాక్టర్ చనిపోయిన వ్యక్తి శరీరం పైన ఇంకొక గాయాన్ని చూపిస్తూ ఈ గాయాన్ని ఎలా చేశాడో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదని చెప్తాడు. దాంతో సారథి చనిపోయిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి రీసెంట్ గా రిజిస్టర్ అయిన మిస్సింగ్ కంప్లైంట్స్ అన్ని వెరిఫై చేస్తూ ఉంటాడు. సారథి తనతో పాటుగా ఈ కేసులో బృందాన్ని కూడా కలుపుకుంటాడు. ఆ రోజు రాత్రి బృందా ఇంటికి వెళ్లేటప్పుడు తనతో పాటుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తీసుకువెళ్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బాగా స్టడీ చేసిన బృందా తర్వాత రోజు మాట్లాడుతూ ఈ చనిపోయిన వ్యక్తి బొగ్గు గనుల్లో కానీ రైల్వేలో కానీ పనిచేస్తాడు. ఎందుకంటే అతని గోర్లు బొగ్గు శాంపిల్స్ దొరికాయని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాసినట్టుగా చెప్తుంది. దాంతో సారథి రీసెంట్ గా మిస్ అయిన బొగ్గు గనుల్లో పనిచేసే వారందరూ డీటెయిల్స్ సేకరిస్తాడు. సారథి ఎలాగోలా కష్టపడి చనిపోయిన వ్యక్తి భార్యను కనిపెట్టి వెతికి తీసుకొస్తాడు. ఆమె తన భర్త శవాన్ని గుర్తుపడుతుంది. అయితే మమ్మల్ని హత్య చేసి చంపాలనేంత పగ ఎవరికీ లేదని చెప్తుంది. దాంతో సారథికి ఆ వ్యక్తిని మర్డర్ చేసింది ఎవరో అర్థం కాదు. కాసేపటి తర్వాత సారథి వాళ్ళ బాస్ అక్కడికి వచ్చి వాళ్ళ వైఫ్ కూడా వచ్చి వాళ్ళకి శత్రువులు ఎవరూ లేరని చెప్తుంది కదా. ఈ కేసులో ముందుకు పోవడానికి మనకి ఇంకా లీడ్ ఏదీ లేదు కాబట్టి ఈ కేసుని ఇక్కడే క్లోజ్ చేసేయమని చెప్తాడు. ఇంకోవైపు బృంద ఆ రోజు రాత్రి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లకుండా మ్యాప్ తీసుకుని కారులో శవం దొరికిన ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ కొద్దిసేపు వెతికిన తర్వాత బృందాకి ఒక పక్షి రెక్క దొరుకుతుంది. బృంద ఆ పక్షి గురించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అదొక రేర్ బర్డ్ అని తెలుస్తుంది. ఆ పక్షి పీకిందంటే విచిత్రమైన గాయం అవుతుంది. బృంద తన దగ్గర ఉన్న ఫోటోలో గాయాన్ని అలాగే ఆ పక్షి పీకిన గాయాన్ని రెండింటిని కంపేర్ చేసి చూస్తుంది. రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఆ వ్యక్తి శరీరం మీద గాయం చేసింది ఈ పక్షే, కానీ కత్తితో ఆ వ్యక్తిని పొడిచింది ఎవరు అని బృంద ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనకి ఇంకోవైపు చేతిలో మటన్ తో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి ఆ మటన్ ని ఒక పక్షికి తినిపిస్తూ ఉంటాడు. ఆ పక్షి ఇంతకు ముందు బృందాకి కనిపించేది. తర్వాత ఆ వ్యక్తి చిన్ని కోసం చిన్నప్పుడు చేయించిన చెక్క బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనకు అర్థమయ్యే ఇంకో విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, చిన్ని వాళ్ళ అన్నయ్య సత్య అని. అంటే ఈ మర్డర్లన్నీ చేస్తుంది చిన్ని వాళ్ళ అన్నయ్య సత్య అన్నమాట. ఇక్కడతో ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 2 స్టార్ట్ అవగానే పాస్ట్ లో జరిగిన సీన్ ని చూపిస్తారు. గ్రామస్తులు చిన్ని వాళ్ళ అమ్మని పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు బలివ్వకపోతే మన గ్రామాన్ని ఎవరు రక్షిస్తారని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి కావాలంటే నా కూతుర్ని బలివ్వండి, ఎలాగైనా మన గ్రామాన్ని కాపాడండి అంటాడు. దాంతో పూజారి బలిచ్చే పేరుతో ఆ చిన్న పాపని బతుకుండగానే ప్రాణాలతో సజీవ దహనం చేస్తాడు. ఇంకోవైపు చిన్ని వాళ్ళ అమ్మకి గుణపాఠం చెప్పాలని క్రూరంగా ఆమె గొంతుకొసి చంపేస్తాడు. ఇదంతా చేసిన తర్వాత పూజారి ఇప్పుడు తల్లి శాంతించిందని చెప్తాడు. దాంతో ఎవరిళ్లలోకి వారు వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన సత్య ప్రాణాలతో లేని వాళ్ళ అమ్మను చూసి గుండె పగిలేలా ఏడుస్తాడు. ఎదురుగా కాలిపోయి ఉన్న చిన్నపిల్ల శవాన్ని చూసి తన చెల్లెల్ని కాల్చేశారని కోపం వచ్చి సత్య ఆ ఇళ్లలో ఉన్న గ్రామస్తులందరినీ బతికుండగానే ఇళ్లు తగలబెట్టి చంపేస్తాడు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ కు వచ్చిన బృంద సారథితో మాట్లాడుతూ ఉంటుంది. నిన్న రాత్రి నేను క్రైమ్ స్పాట్ కు వెళ్ళాను. అక్కడ వెతుకుతున్న నాకు ఒక పక్షి రేఖ దొరికింది. దాని గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే కొంచెం సమాచారం దొరికింది. ఆ పక్షి చాలా డేంజర్ పక్షి అని, అది గాయం చేసిన చోటల్లా ఇలా గాయం అవుతుందని చెప్పి ఫోటో చూపించి ఈ డెడ్ బాడీ మీద కూడా సేమ్ ఇలాంటి గాయమే దొరికిందని చెప్తుంది. అప్పుడే అక్కడికి సారథి వాళ్ళ బాస్ వస్తాడు. వెంటనే సారథి మాటలు మార్చేస్తాడు. ఎందుకంటే ఆ కేసు గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిస్తే సారథి వాళ్ళ బాస్ బృందాన్ని కూడా తిడతారని సారథి అలా చేస్తాడు. తర్వాత బృంద చనిపోయిన వ్యక్తి వైఫ్ ని ఎంక్వైరీ చేయడానికి డైరెక్ట్ గా అతని ఇంటికి వెళ్తుంది. అయితే ఆమెకి ఏమీ తెలియదు. అక్కడ బృంద చనిపోయిన వ్యక్తి ఫోటోను చూస్తుంది. చనిపోయిన వ్యక్తి ఫోటోలో జుట్టు ఉంటుంది కానీ చనిపోయిన డెడ్ బాడీకి జుట్టు ఉండదు. కట్ చేస్తే మనకి బృందా చెల్లిని చూపిస్తారు. ఆమె సిగరెట్ తాగుతుంటుంది. కట్ చేస్తే మనకి బృందా వాళ్ళ అన్నయ్యని చూపిస్తారు. బృందా వాళ్ళ అన్నయ్య బిర్యానీ తింటూ దాంట్లో కొన్ని పీసెస్ ని దాచుకుంటాడు. ఈ విషయాన్ని బిర్యానీ అతను కూడా నోటీస్ చేస్తాడు. ఇది అతనికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బృందా వాళ్ళ అన్నయ్య బిర్యానీ తింటూ అక్కడే ఉన్న బస్ కండక్టర్ ని గమనిస్తూ ఉంటాడు. ఇంకోవైపు బృందాకి ఆ రోజు రాత్రి కూడా నిద్ర పట్టదు. చిన్నప్పుడు జరిగిన సంఘటనలే తనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కట్ చేస్తే మళ్ళీ మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. పోలీసులు చెకింగ్ చేస్తున్నప్పుడు ట్రాక్టర్ లో వాళ్ళకి చిన్ని దొరుకుతుంది. దాంతో పోలీసులు చిన్నిని అడాప్ట్ చేసుకుంటారు. బృందా సారథితో కలిసి ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉంటుంది. టీ షాప్ అతను ఒక గ్లాస్ ని తీసుకుని బకెట్ లో పడేస్తాడు. ఆ బకెట్ లో వేయగానే మర్డర్ చేసిన వ్యక్తి అతన్ని 16 సార్లు పొడిచినట్టుగా బృందా జ్ఞాపకం వస్తుంది. అంటే అతను ఇంతకు ముందు కూడా చాలా మర్డర్లు చేశాడు. దాంతో బృందా పోలీస్ స్టేషన్ కి వెళ్లి రీసెంట్ గా మర్డర్ కి గురైన వ్యక్తుల ఫైల్స్ అన్నిటిని చెక్ చేస్తూ ఉంటుంది.
కొన్ని రోజుల తర్వాత బృందా పోలీస్ స్టేషన్‌కి వచ్చేసరికి బృందా వాళ్ళ ఇన్‌చార్జ్ బృందాతో "నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావని" అడుగుతాడు. దాంతో బృందా ఈ మర్డర్‌లన్నీ సేమ్ ప్యాటర్న్‌లో జరుగుతున్నాయని చెప్పి ఒక ఫైల్‌ని అతనికి చూపిస్తుంది. అతను కోప్పడిపోతూ "నీకెన్ని సార్లు చెప్పాను ఈ మర్డర్ కేస్‌ని క్లోజ్ చేయమని" అని కోప్పడతాడు. ఆ మాటలతో బృందాకి చాలా కోపం వస్తుంది కానీ ఏం చేయలేక సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంకోవైపు మనకి సత్యాన్ని చూపిస్తారు. సత్య ఒక ఆడుకునే పిల్లాడికి తన దగ్గరున్న చెక్క బొమ్మనిచ్చి వెళ్ళిపోతాడు. ఆ పిల్లాడు ఎవరంటే సత్య నెక్స్ట్ టార్గెట్ వాళ్ళ నాన్నే. ఆ రోజు రాత్రి బృందా జాగింగ్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ అతన్ని చూసి బృందాకి ఏదో గుర్తొస్తుంది. వెంటనే బృందా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఒక 3 ఫైల్స్‌ని తీసుకొని సారథికి ఇచ్చి "చూడు ఈ 3 మర్డర్‌లు సేమ్ ప్యాటర్న్‌లో జరిగాయి. మర్డర్ చేయబోయే ముందు అతను పక్షిని వదులుతున్నాడు. పక్షి గాయం చేసిన తర్వాత 16 సార్లు పొడిచి చంపుతున్నాడు. అలాగే గుండు చేస్తున్నాడని" చెప్తుంది. తర్వాత సారథి వాళ్ళ ఇన్ఛార్జ్ కలిసి ఆ ఫైల్స్ అన్నిటిని తీసుకెళ్లి ఏసీపీకి చూపిస్తారు. ఏసీపీ ఆ కేసు గురించి తెలుసుకొని షాక్ అవుతాడు. తర్వాత ఏసీపీ "మీకోసం ఒక సిట్ టీమ్‌ని రెడీ చేస్తాను. ఆ సిట్ టీమ్‌ని మీరే రెడీ చేసుకోండి" అని చెప్తాడు. దాంతో సారథి వాళ్ళ ఇన్ఛార్జిని "మన టీంలో బృందాన్ని కూడా తీసుకుందామా" అని అడుగుతాడు. అయితే ఇన్ఛార్జ్ దానికి ఒప్పుకోడు. సారథికి చాలా బాధగా అనిపిస్తుంది కానీ వాళ్ళ సార్‌తో ఏమీ చెప్పలేక సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఇంకోవైపు సత్య తన నెక్స్ట్ టార్గెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను రాగానే సత్య అతన్ని కొట్టి కిడ్నాప్ చేసి తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. ఇక్కడతో ఎపిసోడ్ 2 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 3 స్టార్ట్ అవ్వగానే చిన్నప్పటి సత్యాన్ని చూపిస్తారు. వాళ్ళ గ్రామంలో వాళ్ళందరినీ కాల్చి చంపేశాడని చెప్పి సత్యాన్ని తీసుకువెళ్లి జైల్లో వేస్తారు. జైల్లో ఒక వ్యక్తి తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ దేవుడు కఠినంగా శిక్షిస్తాడని చెప్పి పిల్లలందరినీ భయపెడుతూ ఉంటాడు. అయితే సత్య "దేవుడు గీవుడు ఎవడో లేడు. నేను ఎవడిని నమ్మను. నాకు ఎవడంటే భయం లేదని" అంటాడు. దాంతో ఆ వ్యక్తి సత్యాన్ని బాగా కొట్టి ఒక రూమ్ లో పడేస్తాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రెజెంట్‌కి వస్తుంది. సత్య దేవుడి పటాన్ని ధ్వంసం చేస్తాడు. తర్వాత తను తీసుకొచ్చిన వ్యక్తికి గుండు కొడతాడు. తర్వాత అతన్ని క్రూరంగా చంపేసి ఆ పక్షిని వదిలిపెడతాడు. వచ్చి అతని మాంసం తిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు సారథి ఏసీపీ దగ్గరికి వెళ్లి ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్స్ అన్ని సేకరించింది బృందానే. కానీ మా ఇన్ఛార్జి ఈ టీంలో బృందాన్ని తీసుకోలేదని చెప్తాడు. దాంతో కోపం వచ్చిన ఏసీపీ ఇన్ఛార్జికి ఫోన్ చేసి అతన్ని తిట్టి బృందాన్ని తన టీంలోకి తీసుకుంటాడు. ఈ విషయం తెలిసి బృందా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత బృందా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి టీంలో జాయిన్ అవుతుంది. అక్కడ ఏసీపీ సిమిలర్ గా ఉన్న మిగతా కేసులు ఇచ్చి విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని కలవండి, ఈ కేసుల్లో ఏదైనా డీటెయిల్స్ దొరకొచ్చని చెప్పడంతో విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీని కలవడానికి వెళతారు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే మాట చెప్తారు. చనిపోయిన వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళకి ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం గల వాళ్లే గాని ఎవరికి కీడు చేసేవాళ్ళు కాదు. ఈ మాటలన్నీ విని బృందా వాళ్ళు షాక్ అవుతారు. అంత మంచి వ్యక్తులకి శత్రువులు ఎవరుంటారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారని. తర్వాత ఈ సిట్ టీమ్ వాళ్ళంతా ఒక సైకాలజిస్ట్ ని కలుస్తారు. అతను ఈ కేసు అంతా ఇన్వెస్టిగేషన్ చేసి బాగా స్టడీ చేసిన తర్వాత ఈ కిల్లర్ ఏదో ఎమోషనల్ యాంగిల్ తో వీళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు, అందుకనే వీళ్ళని చంపుతున్నాడు, లేకపోతే ఎందుకు వీళ్ళని చంపుతాడని చెప్తాడు. కట్ చేస్తే మనకి ఇంకో వైపు సత్యాన్ని చూపిస్తారు. సత్య ఆ డెడ్ బాడీని కూడా గోను సంచిలో పెట్టి చెరువులో పడేయడానికి అక్కడికి వస్తాడు. సత్య ఆ డెడ్ బాడీని అక్కడ పడేసిన తర్వాత పోలీసులు వచ్చి "ఇక్కడేం చేస్తున్నావని" అడుగుతారు. వాళ్ళకి సత్య తాగున్నాడని అనుమానం రావడంతో సత్యాన్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తారు. కట్ చేస్తే తర్వాత రోజు సారథి వాళ్ళ బాస్ సారథిని తిడుతూ "నాకు తెలుసు నీ వల్లే నన్ను టీంలో నుంచి తీసేశారని. నువ్వు మళ్ళీ స్టేషన్ కి తిరిగి వస్తావు కదా, అప్పుడు నీ పని చెప్తానని" అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు బృందా వాళ్ళ చెల్లి నైట్ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయితో ఆమెకు పరిచయం అవుతుంది. కట్ చేస్తే మనకి సారథి వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తున్న బృందాన్ని చూపిస్తారు. సారథి వాళ్ళ వైఫ్ బృందాతో చాలా మాటలు మాట్లాడుతుంది. తర్వాత సారథి బృందాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. సారథి దారిలో బృందాన్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు "నేను ఒక అనాథని, ఒక పోలీస్ ఫ్యామిలీ నన్ను అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అయిపోయింది. మా డాడీ చనిపోయారు. నా ఫ్యామిలీలో ఇప్పుడు మమ్మీ, చిన్న చెల్లి ఉందని" చెప్తుంది. లాస్ట్ లో బృందా చిన్నపిల్లగా ఉన్నప్పుడు బృందా వాళ్ళ నాన్న బృందాని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. చిన్నప్పుడు జరిగిపోయిన సంఘటనలన్నీ బృందా మైండ్ లో అలాగే ఉండిపోయాయి. పెద్దయ్యే కొంది ఆమెను మెల్లమెల్లగా అవి విడిచిపోతాయని చెప్తుంది. దాంతో బృందా వాళ్ళ నాన్న రైతులు పడుకొని కూడా బృందా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత లేచి చూస్తే బృందా బయట కూర్చొని ఒక్కటే ఆలోచిస్తూ ఉంటుంది. బయటకు వచ్చి చూస్తే "నన్ను మా ఇంటికి పంపించేయమని" బృందా మారం చేస్తుంది. చాలాసేపు అతను నచ్చ చెప్పిన తర్వాత బృందా ఊరుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లో బృందా పక్షుల గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ పక్షి ఫోటో చూపించి ఆ పక్షి గురించి అతన్ని అడుగుతుంది. ఇప్పుడైతే ఈ పక్షులు ఇటువైపు అసలు రావటం లేదు. ఎవరైనా ఇక్కడికి ఆ పక్షిని తీసుకొచ్చి ఉంటారు. ఉత్తరాఖండ్ లో కొంతమంది వ్యక్తులు ఈ పక్షిని కాళికాదేవి స్వరూపంగా భావిస్తారు. చనిపోయిన వ్యక్తి శరీరంలో ఒక భాగాన్ని తీసి ఆ పక్షికి తినిపిస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుందని వాళ్ళు నమ్ముతారని అతను చెప్తాడు. తర్వాత బృందా వెళ్లి ఏసీపీకి ఈ మాటలన్నీ చెప్తుంది. కానీ
అలా నమ్మే జాతి 19వ శతాబ్దంలోనే అంతరించిపోయిందని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు బృంద ఇప్పటిదాకా మనం చనిపోయిన వ్యక్తుల గురించే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మిస్సింగ్ కేసెస్ ఫెయిల్ అయిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైనా డీటెయిల్స్ దొరకచ్చేమో అంటుంది. అలా వాళ్ళు మిస్ అయిన వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేస్తూ అబ్దుల్ అనే వ్యక్తి ఇంటికి చేరుకుంటారు. ఎందుకంటే అబ్దుల్ కనిపించకుండా పోయి చాలా రోజులైంది. బృంద వాళ్ళు అబ్దుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అబ్దుల్ వాళ్ళ ఆవిడ బృందాతో, నా అనుమానం అయితే అతను ఎవరితోనో లేచిపోయి ఉంటాడు. ఎందుకంటే 10 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పాడు, ఇంతవరకు ఇంటికి రాలేదని అంటూ అక్కడికి ఆడుకుంటున్న అబ్దుల్ కొడుకు వస్తాడు. అతనికే సత్య బొమ్మ ఇచ్చింది. తిరిగి వస్తున్నప్పుడు బృందాకి అబ్దుల్ ఇంటికి 10 నిమిషాల్లో వచ్చేస్తాడని చెప్పాడన్న మాటలు గుర్తు రావడంతో 10 నిమిషాల దూరంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ చెక్ చేస్తూ ఉంటుంది. అలా వెతుకుతున్న బృందాకి అక్కడ కొద్ది దూరంలో కొద్ది రక్తపు మరకలు కనిపిస్తాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ మర్డర్ జరిగి 2 రోజులు అవుతుందని చెప్తారు. అక్కడే వెతుకుతున్న బృందాకి ఒక ఏటీఎం స్లిప్ దొరుకుతుంది. తర్వాత రోజు బృందా ఏసీపీతో ఆ ఏటీఎం స్లిప్ ఎవరిదో అతను ఒకసారి మనం ఇంట్రాగేట్ చేస్తే బాగుంటుంది, అతని స్లిప్ అక్కడ ఎందుకుందో మనకు తెలుస్తుంది అంటుంది. మొదట ఏసీపీ దానికి ఒప్పుకోడు, కానీ బృందా నచ్చజెప్పడంతో ఒప్పుకుంటాడు. ఇంకోవైపు మనకి పోలీస్ స్టేషన్ లో సత్యాన్ని ఇంట్రాగేట్ చేస్తున్న పోలీసులను చూపిస్తారు. ఇక్కడతో ఎపిసోడ్ 3 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 4 స్టార్ట్ అవగానే మనకి ఆనంద్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక ఫౌండేషన్ నడుపుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నని కలవటానికి కొంతమంది వ్యక్తులు వస్తారు. ఆయన ఒక సీనియర్ అడ్వకేట్. ఇప్పుడు హెల్త్ బాగోకపోవటం వల్ల ఆయన ఎవరిని కలవడు. అయితే అతన్ని కలవటానికి అక్కడికి బృందా సారథి కూడా వస్తారు. అక్కడ దొరికిన ఏటీఎం స్లిప్ వాళ్ళు ఆనంద్ ని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆనంద్ ఫౌండేషన్ లో ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది, దానికోసమే డబ్బులు డ్రా చేశాను, అలాగే దాంతో పాటుగా నాన్నను కూడా హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్తాడు. అది సరేగానే మీ ఏటీఎం స్లిప్ అక్కడ ఎందుకుందో మీరు అసలు చెప్పలేదు అంటాడు. అప్పుడే అక్కడికి ఏసీపీ వచ్చి ఆనంద్ ని పంపించేస్తాడు. బృందా తర్వాత సారథి వాళ్లతో మాట్లాడుతూ, ఇతను చాలా మంచివాడిగా ఉండాలని చెప్పి నటిస్తున్నాడు, ఎవరైనా అంత మంచివాడిగా ఎందుకుంటారు అని అంటుంది. అయితే బృందా మాటలను ఎవరు పట్టించుకోరు. దాంతో బృందా ఎవరికి చెప్పకుండా ఆనంద్ పైన ఒక కన్నేసి ఉంచుతుంది. అతని కారులో ట్రాకర్ కూడా అరేంజ్ చేస్తుంది. ఇంకోవైపు బృందా వాళ్ళ చెల్లి తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బృందా తన చెల్లెల దగ్గరికి వెళ్లి, నువ్వు ఇన్ని రోజుల నుంచి స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదని అడుగుతుంది. ఎందుకంటే స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి బృందాకి చెప్తారు. అయితే బృందా వాళ్ళ చెల్లి ఏం మాట్లాడకుండా రూమ్ డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది. తర్వాత రోజు కేసు డీటెయిల్స్ చెక్ చేస్తున్న సారథికి ఒక విషయం అర్థం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మర్డర్ చేయబడ్డారో వాళ్ళ శవాలన్నీ వాళ్ళ ఇళ్లకు దగ్గరగా ఉన్న చెరువుల్లో కానీ లేదా మున్సిపాలిటీ కాలువల్లో కానీ దొరికాయి. అబ్దుల్ ఇంటి పక్కన కూడా ఒక చెరువు ఉన్నట్టు సారథికి జ్ఞాపకం వస్తుంది. కట్ చేస్తే మనకి ఇంకో వైపు బృందాన్ని చూపిస్తారు. బృందా ఆనంద్ తో మాట్లాడుతుంటుంది. బృందా ఆనంద్ తో, నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను, నేను మిమ్మల్ని కొన్ని రోజులుగా ఫాలో అవుతున్నాను, అయితే అనుమానాస్పదంగా నాకు. దాంతో ఆనంద్ కూడా బృందాతో వెళ్తాడు. దారి మధ్యలో బృందా ఆనంద్ తో, మీ నాన్నగారు చాలా సంపాదించారు కదా, అయినా కానీ మీరు ఫౌండేషన్ ఎందుకు రన్ చేస్తున్నారని అడుగుతుంది. దానికి ఆనంద్, మా నాన్న ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఆరోగ్యం బాగుపడిద్దేమో అని చెప్పి ఫౌండేషన్ రన్ చేస్తున్నానని చెప్తాడు. మీరు దేవుడిని నమ్ముతారా అని అడుగుతుంది బృంద. దానికి ఆనంద్, నేను దేవుడిని నమ్మనని చెప్తాడు. ఇంకోవైపు సారథి అబ్దుల్ డే కోసం అబ్దుల్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న చెరువులో వెతికిస్తూ ఉంటాడు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ కి సారథి వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు అక్కడున్న కానిస్టేబుల్స్ రాత్రి పట్టుకున్న వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళలో సత్య కూడా ఉంటాడు. మిగిలిన వాళ్ళంతా పోలీసులకి ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తారు. అయితే సత్య తన దగ్గర ఏమీ లేకపోవడంతో తన దగ్గర ఉన్న చిల్లరని పోలీసులకి ఇస్తాడు. పోలీసులకి చిల్లర ఇవ్వడంతో సత్య మీద కోపం వస్తుంది. దాంతో వాళ్ళు సత్య దగ్గర ఉన్న బుట్టను చెక్ చేస్తారు. వాళ్ళకి అక్కడ ఒక చెక్క బొమ్మ దొరుకుతుంది. ఆ చెక్క బొమ్మ తీసుకోగానే సత్య పిచ్చివాళ్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో పోలీసులు సత్యకి తన చెక్క బొమ్మని ఇచ్చేస్తారు. సత్య మామూలుగా అయిపోతాడు. ఇంకోవైపు ఆనంద్ పిల్లలకి సైకాలజీ గురించి చెప్తూ ఉంటాడు. అక్కడే ఉన్న బృందాకి తన చిన్నతనం జ్ఞాపకం వస్తుంది. చిన్నప్పుడు బృందాని ఆ పోలీస్ అతను దత్తత తీసుకున్న తర్వాత ఒకరోజు ఆ పోలీస్ అతను ఎవరో అమ్మాయిని కాపాడటానికి వెళ్ళినప్పుడు చనిపోతాడు. బృందా వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసి బృందా చాలా బాధపడుతుంది. బృందా వాళ్ళ నాన్నను చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి ఎవరో సార్ని కావాలని పొడిచి చంపారని చెప్తాడు. ఇంకోవైపు చెరువులో వెతుకుతున్న సారథికి డెడ్ బాడీ దొరుకుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు బృందాకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో ఆనంద్ వాళ్ళ నాన్న ఎవరో దారుణంగా చంపేశారని తెలుస్తుంది. అది తెలిసి బృందా చాలా బాధపడుతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 4 ఎండ్ అయిపోతుంది.